హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే గోంగూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా ఒక గోంగూర కట్టని తీసుకొని ఆకుల వరకు గిల్లేసి శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక గోంగూర ఆకుల్ని ఇందులో వేసి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక గరిటెతోటే మెత్తగా స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 4 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 2 కరివేపాకు రెమ్మలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని, ఒక కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకొని టమాటా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా గరిటెతో కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు చికెన్లో వాటర్ ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి గోంగూర మొత్తం చికెన్ పట్టే విధంగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా అడుగంటకుండా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.